శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీనివాసాయ. శ్రీ వెంకటేశ్వర స్మరణ ఎప్పుడైనా చేయవచ్చు. శనివారం నాడే చేస్తే కలిగే ప్రయోజనం ఏమైనా ఎక్కువగా ఉందా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్మరణ వారంలో ఏ రోజైనా చేయవచ్చు, కానీ శనివారం నాడు చేస్తే కించిత్తు అధిక ప్రయోజనం అని మన ప్రాచీనులు చెబుతారు. ఈ చెప్పడంలో అంతరార్థం ఏమైనా ఉందా, లేక స్థానిక ఐతిహ్యం ఏమైనా ఉందా? వకుళాంబ కానీ, స్వామివారిని సేవించిన కులశేఖరాల వారు కానీ, ఇతర ఆళ్వార ప్రపంచం కానీ ఏదైనా ప్రత్యేకంగా ఈ శనివారం నాడే అనే అంశానికి జతపరిచి ఉన్నారా? బాలాజీ పేరిట భగవంతుడితో పాచికలాడిన మహాభక్తుడు శనివారం నాడే ఈ పాచికలాటకు ఉపక్రమించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం తదితర గ్రంథాలు తెలియజేస్తాయి. అలాగే శనివారం నాడే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడిగా ఉన్నప్పుడు ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు తులసివనంలో లభించిన గారాబు పట్టి అమ్మవారు పద్మావతీదేవిని పరిణయమాడే సందర్భంలో ఒక గజరాజు ఏనుగును వెంటాడుతూ గుర్రాన్ని అధిరోహించి అమ్మవారిని సందర్శించినటువంటి రోజు శనివారమే అని కూడా తెలియజేస్తాయి. ఈ కథనాలన్నీ అలా పక్కన పెట్టగా స్వామి సన్నిధానంలో మనకి ఎటరగా బేడి ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. పైగా ఈ వెంకటాచలం పైన ఉన్నటువంటి స్వామి వెంకటేశ్వరుడు స్వామి అవతార స్వరూపం కాదు సుమా. తన ఇల్లాలు తనపైన అలిగి వైకుంఠాన్ని వదలి భూలోకానికి రావడంతో ఇల్లాలని వెతుకుతూ వైకుంఠాన్ని విడిచిపెట్టి కాలి నడకన దిగి నడిచి వచ్చి నడిచి తన రూపానికి ఇక్కడ అంటూ ఒక స్థిరమైనటువంటి రూపం కల్పించిన రోజు కూడా శనివారమే కనుక వివిధ సందర్భాలలో ఆ శ్రీయపతిని శనివారం నాడే పూజించినట్లయితే సమస్త శని దోషాలు కూడా తెలియపోతాయి అని కూడా ఒక విశ్వాసం మనలలో వ్యాపించిన కారణం చేత కూడా శనివారం నాడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ఉంటాం. వ్రత చూడామణి అనే గ్రంథంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత సంబంధిత వివరాలు తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే సంబంధించినటువంటి ఈ అర్చన విశేషాంశాలలో దీపారాధన ప్రత్యేకం. ఈ దీపారాధన శనివారం నాడే చెయ్యాలి అని ఆ గ్రంథం కూడా ఉట్టంకించిన కారణం చేత శనివారం నాడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం అర్చన చేస్తూ ఉంటాం. యథాశక్తి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామిని స్మరిద్దాం, తలచుకుందాం. ఎందుకంటే స్వామివారి అనేక అవతార విశేషాంశాలలో కృష్ణ పరమాత్ముడు మనకు సంబంధించినటువంటి దశావతారాలలో చిట్ట చివరి అవతారం, మనకు దగ్గరగా ఉన్న అవతారం, ద్వాపర యుగానికి సంబంధించిన అవతారం పరమాత్ముడు కృష్ణుడే కదా. ఆ కృష్ణుడు భగవద్గీతను మనకై బోధించిన మాసం కూడా ఈ మార్గళి మాసమే కదా. అలాగే 1-2 రోజులలో మార్గళి తింగళ్ అని చెప్పేటటువంటి ధనుర్మాసం మార్గశీర్ష మాసం కూడా ప్రత్యేకంగా పుష్యంతో కలుపుకొని పవిత్ర మాసంగా ప్రారంభం అవుతున్నది కదా. ఈ నేపథ్యంలో శనివారం విశేషంగా శ్రీయపతి ఏడుకొండలవాడు, ఆపద మొక్కలవాడు, అనాథ రక్షకుడు ఆ వెంకటేశ్వర స్వామి వారిని తలచుకొని స్తోత్రం చేద్దాం. దీపారాధన వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేటటువంటి కైంకర్యములలో, అర్చనలలో విశేషమైనటువంటి సేవ. వెంకటేశ్వరుడు దీపారాధన చేస్తే చాలు సంతృప్తి చెందుతాడు. మనమంతా మన అవసరాల కోసం అనేకములు మొక్కుబడులు, సమర్పణలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ స్వామివారికి నిజమైన ప్రీతిదాయకమైన సేవ దీపారాధన చేద్దాం. స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.